దగ్గర 18 దగ్గర 12 అన్న ఒకరి దిబ్బలు పడుతుంది. ఎవరు కూడా ముందుకు రావట్లేదు, ఏం లేదు. ఇప్పుడు ఎమ్మెల్యే గారు వస్తారు, ఆయన చేయట్లేదు. ఎవరు అడిగినా ఎవరు పట్టించుకోవట్లేదు. అక్కడ 50 కాలనీలు వచ్చి లీక్ అవుతుంది.
అట్లా కాదా వాళ్ళ నీళ్ళైతే బయటకు ఉంటుందే కదా వాళ్ళైతే ఉంటుందే కదా బయట మధు ఫోన్ భోజనానికి భోజనానికి కార్యక్రమం లెటర్ చేసి వెళ్ళిపోదాం 2 నిమిషాలు రిక్వెస్ట్ లెటర్ ఉందా అప్పుడు ఇంకా తవ్వాలంటే విపరీతమైన డిస్ట్రక్షన్ ఇప్పుడు వేసేదేదో ముందే కొంచెం 30 ఏళ్ళు 40 ఏళ్ళ ప్లాంట్ అని ఇప్పుడు వేసిన కానీ బండి రేపు దిగుతుందా రేపు దిగితే కానీ నేను వచ్చిపోతే ఇక్కడ మళ్ళా ఈ పనిగా నేనే వచ్చి కూర్చోసుకొని అది ఇబ్బంది లేదు అక్కడ 30 ఏళ్ళ సమస్యను లంచ్ చేద్దాం కలిసి అది మాత్రం గ్రేట్ అన్న ఇప్పుడు 30 ఏళ్ళ సమస్యను తీర్చిండు స్టార్ట్ అయినాక మళ్ళీ మొదట మార్నింగ్ వాకింగ్ రండి అని ఇక్కడికి ఇంకోటి ఒకటి రూట్ క్లియరెన్స్ లేదాడా అది క్లియరెన్స్ చేస్తా నేను మీ అశోక్ రెడ్డి కూడా చెప్తా ఈరోజు బండి తీరుతుందన్న ఇప్పుడు ఇది ఇంకొక ఇంత పెద్ద డిప్టీ ఇంత విడుతుండి ఇంకొక ఫీట్ అయితే మంచిగా అయిపోతుంది అప్పుడు 2 ఫీట్ల పైప్ వేసినట్టు కానీ 3 ఫీట్లు అయితే బాగుంటుంది కదా అంటున్నా ఇప్పుడు ఏమవుతుంది నీళ్ళు లేవు వీధి దీపాలు లేవు అస్తవ్యస్తంగా తయారైనాయి గతంలో రోడ్ల కోసం కానీ డ్రైన్ల కోసం కానీ మీడియాల కోసం కానీ లైట్ల కోసం కానీ శాంక్షన్ అయినటువంటి వర్కులు కూడా ఆగిపోయినాయి కాంట్రాక్టర్లకు డబ్బులు వస్తలేవని కాంట్రాక్టర్లు పాత పనులు చేయట్లేదు కొత్త పనులు ఎక్కడైనా చేయిద్దామని చెప్పి టెండర్లు పెడితే టెండర్లలో పాల్గొనే దిక్కు లేకుండా పోయింది అంటే ఒక్క మాటలో చెప్పాలంటే జిహెచ్ఎంసి పరిధిలో ఇలా 1 కోటి జనాభా ఉండి 50 లక్షల మంది రోజు వచ్చిపోయేటువంటి ఇంత పెద్ద పట్టణంలో ఇట్లాంటి దౌర్భాగ్య పరిస్థితి దాపరించింది. నేను ఒకటే ప్రభుత్వాన్ని కోరుతున్నా, పాత ఏవైతే టెండర్లు అయ్యి పనులన్నీ కూడా ఆగిపోయినాయో, మధ్యలో ఆగిపోయినాయో, కాంట్రాక్టర్ల బిల్లులు చెల్లించి తక్షణమే ఆ పనులు పూర్తి చేయించాలని చెప్పి కోరుతా ఉన్నా. లేకపోతే అసలు యాక్సిడెంట్స్ అవుతూ ఉన్నాయి, అస్తవ్యస్తంగా ఉన్నాయి, మధ్యలో రోడ్లను తవ్వి వదిలిపెట్టిన పరిస్థితి ఉంది. కాబట్టి తక్షణమే చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. రెండవది, ఇవాళ జిహెచ్ఎంసీలో గతంలో పనిచేసిన వాళ్లకు 6 నెలల వరకు మేము చిట్టీలు ఇస్తాం, బ్యాంకులో రుణాలు తెచ్చుకోండి, 6 నెలల తర్వాత మేమే ఇంట్రెస్ట్ కడతామని చెప్పి అయితే అంటున్నారో, ఇది ఎప్పుడు చరిత్రలో ఎప్పుడు లేదు. ఇది మన నగర అభివృద్ధికి ఒక తిలోదకంగా మారిపోయింది. కాబట్టి ఇట్లాంటి రాంగ్ ప్రెసిడెంట్ని, రాంగ్ ప్రాక్టీస్ని మీరు రుద్దే ప్రయత్నం చేయొద్దని, మన పరువు పోతుందని చెప్పి మీరు అర్థం చేసుకోమని చెప్పి కోరుతున్నా. జిహెచ్ఎంసీ ఇట్లాంటి ఆ స్కీమ్ని మీరు బ్యాంకులలో ఓండి, అప్పు తెచ్చుకోండి, 6 నెలల వరకు మీరు వడ్డీ కట్టండి, 6 నెలల తర్వాత నుంచి మేము వడ్డీ కడతాం, అసలు కడతాం అటువంటి ఆ పద్ధతి అయితే ఉందో దాన్ని ఉపసంహరించుకోమని చెప్పి నేను కోరుతా ఉన్నా. 2, మూడవది, ఇలా కాంట్రాక్టర్లకు పిలిపించుకొని నమ్మకాన్ని కలిగించి, అయ్యా మేము డబ్బులు ఇట్లా సకాలంలో ఇస్తామని చెప్పి వాళ్ళకు విశ్వాసాన్ని కలిగించి మళ్ళీ టెండర్లలో
పాల్గొనేటట్టు చేయాలని చెప్పి మూడో డిమాండ్ చేస్తున్నాం. నాలుగవది, ఇవాళ కార్పొరేటర్లు ఇంకా ఇంత టౌన్లో ఒక్కొక్కరికి 50,000 70,000 ఓట్లు నుండి ఈ డివిజన్లలో వాళ్ళకు నెలకో 2 నెలలకో కనీసం 5 కోట్లు 6 కోట్లు ఇచ్చేటువంటి దిక్కు లేకుండా పోయింది. కాబట్టి వెంటనే తక్షణమే ఆ జిహెచ్ఎంసీ అంతా కూడా నిర్వీర్యం కాకుండా, జిహెచ్ఎంసీలో అసలు చర్చలే జరగకుండా, ఇవాళ చర్చలే జరిగే పరిస్థితి లేదు. మేయర్ పార్టీ మారిన తర్వాత మొత్తం గ్రూపులుగా విడిపోయి ఆ జిహెచ్ఎంసీ పాలక మండలి ఎప్పుడు కూడా సంపూర్ణంగా మీటింగ్ పెట్టి ప్రజల సమస్యలు చర్చించే పాపన పోలేదు. కేవలం అధికార పార్టీలో ఉన్నోళ్లకు అసలు జిహెచ్ఎంసీలో అధికార పార్టీలో ఉండే ప్రసక్తే లేదు. ఇలా ఎంఐఎం ఉన్నాయి, ఇవాళ భారతీయ జనతా పార్టీ ఉంది, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ 2-3 కంటే ఎక్కువ లేవు. కాబట్టి అంత మాత్రాన మీరు ఇతర పార్టీల కార్పొరేట్లకు డబ్బులు ఇవ్వద్దనే పేరిట హైదరాబాదులో అభివృద్ధిని కనుక మీరు ఆపేస్తే రేపు కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ పుట్టగతులు లేకుండా పోయే ప్రమాదం ఉన్నది. కాబట్టి మీరు తక్షణమే ఇలా పొన్నం ప్రభాకర్ గారు జిహెచ్ఎంసీకి ఇన్ఛార్జిగా ఉన్నారు, ఇక్కడ ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నారు, ఈ చుట్టుపక్కల రంగారెడ్డి జిల్లాకి శ్రీధరబాబు గారు ఇన్ఛార్జ్ ఉన్నారు. కాబట్టి నేను తక్షణమే మీరు ఈ పాలక మండలిని సమావేశపరిచి ఎక్కడెక్కడ క్రానిక్ ఇష్యూస్ ఉన్నాయో, ప్రజలు బాగా ఇబ్బంది పడుతున్నారో వాటి మీద ఒక మీటింగ్ ఏర్పాటు చేసి వాటి పరిష్కారానికి పూనుకోవాలని చెప్పి కోరుతా ఉన్నా. లేకపోతే ఇబ్బంది అయ్యే పరిస్థితి ఉందని చెప్పి కోరుతా ఉన్నా. ఇవాళ ఇక్కడ ఎల్బీ నగర్ నుంచి వెళ్ళి మల్కాపూర్ వరకు ఒక రోడ్డు నడుస్తూ ఉంది, నేషనల్ హైవే పేరిట. ఇక్కడ గోడలు కట్టి రోడ్లను ఆర్ఓబీలు నిర్మిస్తే అటు ఇటు మూసుకుపోతుందని చెప్పి నేను రిప్రజెంట్ చేసిన. తప్పకుండా ఇక్కడ ఒకటి హయత్నగర్ దగ్గరనేమో కొంత యాక్సెప్టెన్స్ వచ్చినట్టుగా, ఈ పనామా దగ్గరనే ఇంకొంత యాక్సెప్ట్ అన్నట్టుగా ఉన్నది. డెఫినెట్గా అది మేము శాంక్షన్ తెస్తామని చెప్పినాం. అది తప్పకుండా శాంక్షన్ చేయించి కట్టించే పని చేస్తాం. అట్లనే ఒక 30-20 ఏళ్ళు అవుతుంది ఇక్కడ డ్రైనేజీలు ఇంకా కనపడిస్తలేరు. కాలనీలలో ఉన్న డ్రైనేజ్ అంతా కూడా వాళ్ళ సొంత జాగాలలో గుంతలు కొట్టి నిల్వ చేసుకోవడం తప్ప బయటికి కనెక్షన్ ఇచ్చిన పాపాన పోలేదు. ఈరోజే మేము అట్లా ఆ సమస్యను మేము పరిష్కరించి వచ్చినాం. ఇక్కడ ఈ ప్రాంతంలో కూడా డ్రైనేజీ పైప్ లైన్ల కోసం గుంతలు తవ్వి సంవత్సరం గడుతున్నా కూడా ఇక్కడ పనులు అయితలేవు. వాటి మీద కూడా కొంత దృష్టి పెట్టమని చెప్పి కోరినాం. ఇవాళ నేను మళ్ళీ కోరుతున్న ప్రభుత్వానికి, ఎక్కడైతే న్యూలీ ఎక్స్పాండెడ్ సిటీ కొత్తగా ఏర్పడ్డ కాలనీలు ఉన్నాయో అక్కడ తాగే నీళ్ళ వ్యవస్థ, లైట్ల వ్యవస్థ, అదేవిధంగా డ్రైనేజీ వ్యవస్థ, రోడ్ల వ్యవస్థ కోసం డబ్బులు శాంక్షన్ చేయాలి. ఇవాళ ఇల్లు కట్టేప్పుడు బెటర్మెంట్ ఛార్జ్ అని, డెవలప్మెంట్ ఛార్జ్ అని అనేకం కట్టించుకుంటున్నారు. ఇవాళ లక్షల రూపాయలు ఒక్కొక్క ఇంటికి కట్టించుకుంటున్నారు, కానీ సౌకర్యాలు మాత్రం కల్పిస్తలేరు. ఇది దౌర్భాగ్యం. ఇలా కాస్మోపాలిటన్ నగరం అని చెప్తావు, ఇంత పెద్ద సంపదకు నిలయం అని చెప్తావు, ఇన్ని చెప్పినా మీరు ఇలా హైదరాబాద్ను విస్మరిస్తే మాత్రం కాంగ్రెస్ పార్టీకి పుట్టగతులు ఉన్నాయని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తాను. పాత పోచంపల్లి రోడ్ అని ఒకటి ఉంది, అది జిల్లా పరిషత్ రోడ్ అనుకుంటా. రాష్ట్ర ఫారెస్ట్ డిపార్ట్మెంట్, కేంద్ర ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఏదో డంపింగ్ యార్డ్ లెక్క తయారు చేస్తున్నారని చెప్పి వాటిని గోడలు పెట్టుకొని రోడ్డు బంద్ చేసిండ్రు. దాని తదుపరి ఈ ప్రాంత ప్రజానికానికి బాగా ఇబ్బంది అవుతుంది. ఏదైనా పోవాలంటే కిలోమీటర్ల తరబడి తిరిగిపోయేటువంటి ఆస్కారం ఉన్నది. కాబట్టి నేను పర్సనల్గా దాన్ని విజిట్ చేసిన, దానికోసం పర్సనల్ నేను ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఆఫీస్ కూడా నేనే స్వయంగా పోయినా. ఇలా రెండింటితో మాట్లాడి సమన్వయం చేసి ఆ సమస్య కూడా పరిష్కరిస్తా త్వరలో అని చెప్పి మీకు మాటిస్తున్నాం. ఇక్కడ ఎల్బీ నగర్ నియోజకవర్గంలో గొప్ప మెజార్టీ గెలిపించింది కాబట్టి నిరంతరం ఈ ప్రాంత ప్రజల సేవ చేయడమే, సమస్యల పరిష్కారమే మా ఎజెండాగా ఉంటుంది. ఇప్పటికీ కొన్ని 100 సార్లు నేను తిరిగిపోతూ ఉంటా. ఇక్కడ ఎప్పుడు ఏ ఆపద వచ్చినా, ఏ అవసరం ఉన్నా మా కార్పొరేటర్లు తోడుగా, ఈ ప్రాంత ప్రజానికని తోడుగా నేనున్నా అని మాత్రం చెప్పగలుగుతాను.